రమేష్ ఆఫీస్లో వర్క్ గురించి తన కొలీగ్ హేమతో మాట్లాడుతూ ఉండగా అతని తల్లి శారద వచ్చింది. హేమని చూస్తూ కొంచెం కోపంగా, ఏ అమ్మాయి, మా వాడితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు నచ్చలేదు. మా వాడికి నువ్వు భారీగా సరిపో. ఎల్లెళ్ళు వెళ్ళి మరొక అబ్బాయిని ఎత్తుక్కో అని శారద అంటుంటే హేమ అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా, అమ్మా నువ్వేంటిక్కడా? నా విషయం పక్కన బెట్టరా. ఈ అమ్మాయి నీతో ఏం మాట్లాడుతుంది? అబ్బా అమ్మా, తను నాతో పాటు ఇక్కడే పనిచేస్తుంది. వర్క్ విషయంలో ఏదో డౌట్ అడిగితే చెప్తున్నాను. ఇది కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడందరూ ఇలాగే మాట్లాడుకుంటూ వర్క్ చేయాలి, లేదంటే వర్క్ ఆగిపోతుంది, జీతాలు సరిగ్గా రావు. అదంతా నాకు తెలీదు. నేను నీ పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చానురా అబ్బాయి. అబ్బా అమ్మా, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఇది ఆఫీసు, ఇక్కడి పెళ్లి గురించి మాట్లాడకూడదు. బుద్ధిగా చక్కగా ఆఫీస్ వర్కే చేసుకోవాలి. నువ్వింటికెళ్ళు, నేను ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తాను కదా, ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. అది కాదు బాబు, ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, పెళ్లి గురించి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతానులే. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేసరికి నాకు గుర్తుండవు. సరే సరే పద, అలా బయట టీ తాగుతూ మాట్లాడుకుందాం. అలాగన్నావు, బాగుంది. పద బాబు, బయటికెళ్దాం అని తల్లి శారదను తీసుకుని బయట ఉన్న టీ కొట్టు దగ్గరికి వచ్చాడు. అబ్బా ఏంటమ్మా నీ పెళ్లిగోళ? ఎప్పుడు నా పెళ్లి గురించి ఆలోచన వచ్చినా, ఏదైనా సంబంధం వచ్చినా ఇలా నువ్వు ఆఫీస్కి రావటం ఏమీ బాగోలేదే. ఇదే చివరిసారి బాబు, నేనిక మళ్ళీ రాను. కాకపోతే నువ్వు నాకొక మాట ఇవ్వాలి. అనుకున్నాను. ఏంటా మాట? నా పెళ్లి గురించిన మాటే కదా? అవును బాబు, నీ పెళ్లి గురించిన మాటే. ఇవ్వు బాబు, నాకు మాట ఇవ్వు అని శారద ఇబ్బంది పెడుతుంటే రమేష్ శారద చేతిలో చేయి వేశాడు. బాబు రమేషు, నువ్వు మాట ఇచ్చేశావు, మాటను తప్పకూడదు. బాగా ఆలోచించుకున్నావు గదూ? ఆలోచించుకునే నీకు మాట ఇచ్చాను గాని ఇంకేంటో విషయం చెప్పమ్మా. బాబు రమేషు, నీ చెల్లెలు శ్రీలెలా ఉంది గదా? ఉంది, పొద్దునే కాలేజ్కి వెళ్ళిందిగా అమ్మా. ఓహో, పెళ్లి సంబంధం చెల్లికా? సరే అయితే అబ్బాయి వాళ్ళతో అన్ని వివరాలు వివరంగా మాట్లాడండి. అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే మనం చేయాల్సినంతలో ఘనంగా పెళ్లి చేద్దాం. అది కాదురా బాబు, అన్నీ నీకు నువ్వుగా అనుకోబాక. నేను చెప్పేది కూడా పూర్తిగా ఇను. నీ చెల్లెలి ఫ్రెండు అనామిక ఉంది గదా? అవును, అప్పుడప్పుడు చెల్లి కోసం మన ఇంటికొస్తుంది. నువ్వు దేవతవమ్మా. ఆ పేదమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొచ్చావా? వారెవ్వా, ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే చాలా సంతోషపడతాడు. నాకెందుకు చెప్పటం అని రమేష్ అంటుంటే శారద కోపంగా పళ్ళు గురుకుతుంది. అర్థమైందమ్మా, నువ్వు చెప్పేది నేను వింటాను. నువ్వు ఆ అనామికని ప్రేమించాలి అని చెప్పగానే రమేష్ షాక్ అవుతాడు. ఏంటమ్మా, నేను ఆ అనామికాని ప్రేమించడమా? ఏం మాట్లాడుతున్నావు? తను చెల్లితో చదువుకుంటుంది. ఇంచుమించు శ్రీలీలకున్న వయసే ఉంటుంది. అవును బాబు, 3 ఏళ్ల తేడా ఉంటది. ఏం కాదు, నువ్వు అనామికని ప్రేమించినట్టు నటించాలి, కాని ఆ ప్రేమ మాత్రం నిజం కాకూడదు. అదేంటమ్మా? నువ్వు నన్నేం అడగబాకరా. నేను చెప్పిన పని చేస్తానని నాకు మాట ఇచ్చావు. నేను నీకు చెప్తున్న పని ఇదే బాబు. ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు తెలీదు, కానీ అనామిక నువ్వు ప్రేమించినట్టు నటించాలి. అనామిక మాత్రం ఆ ప్రేమ నిజమేననుకుని నమ్మాలి. ఆ పని మీదుండు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. రమేష్ టీ తాగుతూ ఉంటాడు. ఎప్పుడూ లేంది మా అమ్మేంటి ఈసారి అనామికని ప్రేమించినట్టు నటించమని చెప్తుంది? అలా చెప్పడం వెనుకున్న అర్థమేంటో మాత్రం చెప్పటం లేదు. అమ్మకి మాటిచ్చానుగా, రేపటి నుంచి అనామికని ప్రేమించాలి అని రమేష్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు. శ్రీలీల, అనామిక కాలేజ్ ఆవరణలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తల్లికిచ్చిన మాట ప్రకారంగా రమేషు అనామికని ప్రేమించినట్టు నటిస్తూనే నిజంగానే అనామిక ప్రేమలో పడిపోతాడు. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తాడు. కాని అనామికకి మాత్రం నిజం చెప్పాడు. అనామికకి భయంగా ఉంటుంది. ఒక రోజున, నన్ను మీ అమ్మ చూపించి ప్రేమించమని చెప్పిందంటే ఎందుకో నాకు భయంగా ఉందండి. మనకి ఈ ప్రేమ పెళ్లి ఏమీ వద్దు, నన్ను వదిలిపెట్టండి. వదిలిపెట్టడం నా వల్ల కాదనామిక. నేను మనసారా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను విన్ను. నువ్వు నా భార్యవి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, నేను మీ నాన్నతో మాట్లాడతాను అని రమేష్ చెప్పగానే అనామిక రమేష్ని తీసుకొని తన మట్టి ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ అనామిక తండ్రి రాజయ్య ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాడు. రమేష్ తన ప్రేమ విషయం చెప్తాడు. రాజయ్య సంతోషపడి శారదతో మాట్లాడడానికి శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శారదని చూస్తాడు. ఓహో బాబు రమేషు, నువ్వు ఈ మహాతల్లి కొడుకువా? అయితే నీకు నా బిడ్డనివ్వను. రా తల్లి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆగు మామయ్య, అసలేం జరిగిందో చెప్పండి.
ఈ మహాతల్లి వడ్డీల వ్యాపారం చేసుద్ది. మా ఊరి వాళ్ళకి డబ్బులిస్తూ అధిక వడ్డీ లాగుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ మహాతల్లి వడ్డీకి నేనింతవరకు చెక్కలేదు, చెక్కను కూడా అని చెప్పగానే రమేష్కి విషయం ఏంటో అర్థమైంది. తనలో తాను, ఓహో, అనామిక ఆ ఊళ్ళోని రాజయ్య కూతురని అమ్మకి ముందే తెలుసు. అందుకే నన్ను ప్రేమించినట్టు నటించమని చెప్పింది. నా ప్రేమని ఈ పేద అనామిక నిజమని నమ్మి ఇంట్లో ఏడిస్తే రాజయ్య మామయ్య వచ్చి మా అమ్మని బతిమిలాడుతాడు. అప్పుడు కట్నం కింద అనామికకి తెలియకుండా అప్పిచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీ రాజయ్య దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచించింది. వామ్మో, అమ్మ బుర్రలో ఇంత దుర్మార్గమైన ఆలోచనుందా? అయితే నీ కూతురుని తీసుకుని వెళ్ళిపో. పద తల్లి. నేను రాలేను నాన్న. రమేష్ గారిని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అది కాదు తల్లి, ఈ మహాతల్లి గురించి నీకు పూర్తిగా తెలీదు. నిన్ను ఈ ఇంటికి కోడలుగా ఒప్పుకోదు, నిన్ను ఈ ఇంటికి పని మనిషిని చేసుద్ది అని చెప్పిన మాటలు రమేష్కి వాస్తవమనే అనిపించాయి. కానీ అనామిక లేకుండా ఉండలేడు రమేష్. అనామికని పెళ్లి చేసుకుని బాగా చూసుకోవాలి అనుకున్నాడు. ఏదైనా కానివి నాన్న, నేను రమేష్ గారిని పెళ్లి చేసుకుంటాను అని అనామిక అంటున్న మాటలు విని శారద తనలో తాను, రాజయ్య నా చేతికి చెక్కకుండా తప్పించుకున్నాడు. కాని అతని కూతురు అనామేక చిక్కిందిగా, అనామేకని టార్చర్ పెడతా అని అనుకొని పైకి మాత్రం గట్టిగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అనామేక. నీకు నా కొడుక్కి నేను పెళ్లి చేస్తానులే. కోడలుగా నా ఇంట్లో మహారాణిలా ఉందుగాని మీ నాన్నను పంపించే, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. గదిలోకి వెళ్దాం. అలాగే అత్తయ్య. నాన్న, మీరు ఇంటికి వెళ్ళండి, ఇక ఇదే నా ఇల్లు అని చెప్పగానే రాజయ్య బాధ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అనామిక శారద ఒక గదిలో ఉంటారు. గది బయట రమేష్ కంగారు పడుతూ ఉంటాడు. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో, మా అమ్మ అనామికకి ఏం కండిషన్స్ పెడుతుందో ఏమో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. గది లోపల అనామిక చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి. అనామిక వాటిని చదివి, ఇది మరీ దారుణం అత్తయ్య. దారుణం లేదు, దయా లేదు. ఇక నువ్వు ఒప్పుకోక తప్పదు. కట్నం కింద మీకు 5 లక్షలు కావాలి. వాటిని నేను ఇవ్వలేను కనుక కొడలి హోదాలో పని మనిషిగా పనిచేయాలి. అందుకు మీరు నాకు 2 పూటలా భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక గది ఇస్తారు. అంతేకాకుండా నెలకి 10,000 రూపాయలు జీతం ఇస్తారు. అది మీ కట్నం కింద తిరిగి మీరే జమ చేసుకుంటారు. అలా 5 లక్షలు తీరే వరకు నేను పని మనిషిగా పనిచేస్తూనే ఉండాలి. అంతే కదా అత్తయ్య? వారేవా అనామేక, చదివింది బాగా అర్థం చేసుకున్నావు. ఇక సంతకం పెట్టు అని చెప్పగానే అనామిక అన్ని విధాలా ఆలోచించి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంది. అంతే, ఆ రోజు సాయంత్రం గుళ్ళో అనామిక రమేష్లకు పెళ్లి చేస్తుంది శారద. అనామిక పని మనిషి కోడలు అనే హోదాలో శారద ఇంట్లో అడుగుపెడుతుంది. ఆ రోజు నుంచి శారద రాత్రి పగలు అనే తేడా లేకుండా అనామికతో ఇంటి పనులు, వంట పనులు, బట్టలు వాష్ చేయటం, ఇంకా ఎన్నో పనులు చేయించేది. కావాలని ఇంట్లో అక్కడక్కడ టీ పోసేది. వాటిని చూపించి క్లీన్ చేయమనేది. శ్రీలీల కూడా స్నేహితురాలే కదా అన్న దయాజాలి లేకుండా తల్లి మాటలే వింటూ అనామికకి లేనిపోని పనులు కల్పించి చేయిస్తూ ఉండేది. శ్రీలీల, నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు అని అనామిక అనగానే శ్రీలీల కోపంగా అనామిక చెంప మీద కొడుతుంది. పని మనిషివి నన్ను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? ఎంత పొగరు నీకు! ఏదో ఫ్రెండ్వి కదా అని చనువుతో అలా పిలిచాను. సారీ మేడం అని అనామిక పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా రమేష్ చూస్తుంటాడు. కాని ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోతుంటాడు. అలా నెలలు గడుస్తూ ఉంటాయి. అనామికకి తిండి తక్కువవుతుంది, పని ఎక్కువవుతుంది. తన తల్లికి చెల్లికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాడు రమేష్. అప్పుడు తన స్నేహితురాలైన ఎస్ఐ మాలిని గుర్తొస్తుంది. తన సహాయం తీసుకుంటాడు. ఎస్ఐ మాలిని శారద ఇంటికి వస్తుంది. శారద గారు, మీరు మీ కోడల్ని దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారని చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. అనామిక నిజమని చెప్తే మిమ్మల్ని జైలుకు పంపించడమే. చెప్పు అనామిక. అలాంటిదేమీ లేదు మేడం. మళ్ళీ నాకు ఫిర్యాదు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. అనామిక, నీకేవైనా కష్టం అనిపిస్తే నాకు చెప్పు. వీళ్లకి తగిన బుద్ధి నేను చెబుతాను. అలాగే మేడం అని చెప్పడంతో ఎస్ఐ మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ దెబ్బతో శారద, శ్రీలీల ఇద్దరూ భయపడిపోతారు. ఒకవేళ అనామిక గనక తన అత్తగారు, ఆడబడుచు తనని హింసకు గురి చేస్తున్నారని పోలీసులకు చెప్తే వాళ్ళిద్దరూ ఎక్కడ అరెస్ట్ అయి జైల్లో చిప్పకూడు తినాల్సొస్తుందేమోనన్న భయంతో అనామికని బాగా చూసుకోవటం మొదలు పెడతారు. ఈ విధంగా
రమేష్ వేసిన పన్నాగం వల్ల అనామిక అత్తారింట్లో సుఖంగా బ్రతకటం అలవాటు చేసుకుంటుంది. ఒకరోజున అత్తగారు శారద పొలం పని పూర్తి చేసుకుని చీకటి పడిన తరువాత ఇంటికొచ్చింది. పిసినారి పేద కోడలు అనామిక ఇంటి బయట లైట్ వేయకుండా లాంతర్ పెట్టింది. అది చూసి, దేవుడికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నా పిసినారి పేద కోడల బుద్ధిని మాత్రం మార్చడం లేదు. ఊర్లోని ప్రతి ఒక్కరిల్లు తెల్లని లైట్ల కాంతులతో మెరిసిపోతా ఉంటే నా ఇల్లు మాత్రం ఇలా లాంతర వెలుగుతూ సరిపెట్టుకుంటా ఉంది అని అనుకుంటూ అరుగుమీదున్న మంచంలో కూర్చుంది. కోడలు అనామిక వచ్చి, అయ్యో అత్తయ్య, ఇలా చీకటి పడే వరకు తమరు పొలం దగ్గర ఉండకండి, కొంచెం వెలుగున్నప్పుడే బయలుదేరి ఇంటికి రావాలి కదా అని అనామిక అనగానే శారద ఎంతగానో మురిసిపోయింది. ఎందుకు కోళ్ళ, ఈ అత్తయ్య అంటే నీకు అంత ప్రేమ? ప్రేమ అత్తయ్య మీద కాదులే అత్తయ్య, అత్తయ్య వేసుకున్న ఆ చెప్పుల మీద. మీ మీద అనుకుంటున్నారా ఏంటి? ఏంటే నేనేసుకున్న చెప్పుల మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావా? అవునత్తయ్య, కొంచెం వెలుగు పోటొస్తే దారిలో ఎక్కడ ముళ్ళుందో, ఎక్కడ రాయుందో, ఎక్కడైనా గొయ్యలేమైనా ఉన్నాయేమో అన్న కనిపిస్తాయి. అప్పుడు కాళ్లతో నడుచుకుంటూ రావచ్చు. అదే చీకటి పడిందనుకోండి, మనకి ఏమీ కనిపించదు, అంతా చీకటిమయం. అప్పుడు ఇలా చెప్పులు వేసుకుని రావాల్సి వస్తుంది. అప్పుడేమో మరి చెప్పులు తొందరగా అరిగిపోతాయి కదా. కొత్తవి కొనాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయత్తయ్యా? ఒకసారి మీరే ఆలోచించండి అని అడగ్గానే శారద అలాగే మంచంలో పడిపోతుంది. అనామిక అది చూసి, అమ్మయ్య, ఈ పూట ఒక భోజనం మిగిలింది. ఇదే రేపు కట్టెల పొయ్యి మీద వేడి చేసి అత్తయ్యకి పెట్టేస్తా. యావైందిరా మనవడా, ఎందుకట్ట కూర్చున్నారు అని హరీష్ను అడిగితే భవ్య కల్పించుకొని కోపంగా, నానమ్మ, నన్ను కాని అన్నయ్యని కాని అడిగితే నీకు సమాధానం రాదు. ఇంట్లో ఉంది కదా నీ పిసినారి పేద కోడలు, అదే మా మమ్మీని పిలిచి అడుగు, తను చెప్పుద్ది. అబ్బో, ఇదంతా బుడ్డి తల్లి కోపమే, మామూలు కోపం కాదు, భవ్య కోపం. సర్లే, ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. ముందు ఇంట్లోకి నడవండమ్మా. నానమ్మ, ఇంట్లో మాట్లాడుకోవడాలేక లేవు, ఏవైనా ఇక్కడే మాట్లాడాలి. మమ్మల్ని ఆడుకొనివ్వాలి, లేదంటే మాకు ఇంకా కోపం పెరిగిపోద్ది. దాని ఫలితం మరింత దారుణంగా ఉండొచ్చు. అంత దారుణంగా ఉంటుందా మనవడా? మామూలు దారుణం కాదు నానమ్మ, మహాదారుణం. నేను అన్నయ్య ఏం చేస్తామో నీకే కాదు, మా మమ్మీకి, డాడీకి, తాతయ్యకి కూడా తెలీదు. పిలు, ఇప్పుడు నీ కోడలు అనామికని పిలు అని చెప్పగానే శారద నవ్వుకుంటూ లోపల సంతోషపడుతూ ఉంటుంది. కోలా, అనామిక, ఒకసారి బయటకి. కోడల మీద మరీ ఇంత ప్రేమ ఉండకూడదమ్మా నానమ్మ. నిజమా మనవరాలా? అరే, ఈ విషయం నాకు తెలీదే మరి. నానమ్మ, అత్తయ్య అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇలా పిలవగానే అలా పరుగున వచ్చేయాలి. కాని మా అమ్మ చూడు, నువ్వు పిలిచిన అరగంట అయింది, అయినా మా అమ్మ ఇంకా రాలేదు ఇక్కడికి. అదే నీ ప్లేస్లో నేనుంటేనా అని అంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. భవ్య అనామికాని చూసి మిగతా మాటలు అనకుండా మింగేస్తుంది. కోడలు అనామిక వచ్చిందని శారదకి అర్థమైంది. కానీ ఏమీ తెలియనట్టుగా, చెప్పవే మనవరాలా, అదే నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేసేదానివి? ఎట్టా కోడల్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకునేదానివో చెప్పు. నేను నా కోడల్ని అట్టాగే నా గుప్పిట్లో పెట్టుకుంటా. చెప్పవే మనవరాలా. చెప్పు భవ్య, మా అత్తయ్య అడుగుతుంది కదా. అదే నువ్వు అత్తయ్యవైతే ఏం చేసేదానివో మా అత్తయ్య కూడా చెప్పు. మా అత్తయ్య కూడా చాలా ఆతృత పడుతుంది తన కోడల్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని. కానీ ఆ కోడలు అవకాశం ఇవ్వడం లేదు. నువ్వేదైనా చిట్కా చెప్తే మా అత్తయ్యకి ఏవైనా పనికొస్తుంది కాబోలు. మానవరాలు చెప్పాల్సిన చిట్కా చెప్పుద్దిలే గాని పిల్లలెందుకే అట దిగాలుగా కూర్చొనున్నారు? ముందు నువ్వు నాకు అది చెప్పు. ఆడుకోవడానికి బ్యాటు బాలు ఇవ్వమన్నారు అత్తయ్య నన్ను. ఇవ్వాల్సింది కదా, నా కొడుకు తెచ్చింది నువ్వు నేను ఆడుకోవడానికి కాదు కదా, ఈ పిల్లలు ఆడుకోవడానికేగా, తీసుకొచ్చి ఇచ్చేయచ్చుగా మరి. వామో, నేనివ్వనత్తయ్య. బాల్ని కొట్టి కొట్టి బ్యాట్ పాడవుతుంది, బ్యాట్తో దెబ్బలు తిని బాల్ నలిగిపోతుంది. మళ్ళీ మనం బ్యాటు బాలు కొత్తవి కొనాలంటేనా? నీ పిసినారి బుద్ధి సంతకెల్లా తీసుకొచ్చి ఇవ్వవేకోళ్ళ. పిల్లలు ఆడుకుంటారు, అంతగా రెండు నలిగిపోతే పాడైపోతే నా డబ్బులు పెట్టి నేను కొనిత్తాలే. ఎల్లు తీసుకొచ్చివు, పిల్లలు ఎల్లా ఆడుకుంటారు. అంటే అది కాదత్తయ్య. మమ్మీ, నాన్నమ్మ చెప్పింది చెయ్యి. ముందు వెళ్ళు, వెళ్ళి ఆ బ్యాటు బాలు తీసుకురా. నేను చెల్లి వెళ్ళి ఆడుకుంటాం. వెళ్ళు మమ్మీ అని పిల్లలనగానే అనామిక కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది. పిల్లలు సంతోషపడుతూ నానమ్మ శారదకి ముద్దులు పెడతారు.
లోపల నుంచి అనామిక బ్యాటు బాలు తీసుకొచ్చి పిల్లలకిచ్చింది. హరీషు భవ్య వాటిని తీసుకుని సంతోషంగా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. పిల్లల సంతోషం చూసి శారద మురిసిపోతుంది. అత్తయ్య, మురిసిన మురిపం చాలు. అయినా తమరెందుకు ఇంత తొందరగా వచ్చారు? చీకటి పడిన తర్వాత రావాల్సింది కదా. ఏంటే కోళ్ళ నువ్వు చెప్పేది? మొన్నటి వరకు చీకటి పడిన తర్వాత వస్తుంటే అయ్యో అత్తయ్య చీకటి పడే వరకు ఉండకండని చెప్పావు. ఇప్పుడేమో చీకటి పడిన తర్వాత రమ్మని చెబుతున్నావు. ఇక అంతా నీ ఇష్టమేనా ఇంట్లో? అంతా నా ఇష్టమో కష్టమో కాని నా బాధని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. కోళ్ళ, మనం పేరుకి పేదవాళ్ళం కావచ్చు, కాని ప్రేమకి కాదు. నాకు మాత్రం నా పిల్లలు ఆడుకోవాలని ఉండదా అత్తయ్య? కోడలా, పిల్లలు అడిగింది బ్యాటు బాలు మాత్రమే కదా. ఆ సంతోషం దగ్గర కూడా నీ పిసినాడతనం అవసరమా చెప్పు? అత్తయ్య, పిల్లలు ముందుగా క్రిస్మస్ వస్తుంది కదా మమ్మీ, మనం కూడా ఎక్స్మస్ ట్రీ కొందాం, ఇంటి దగ్గర పెట్టుకొని ఊర్లోని పిల్లల్ని పిలిచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందామని ఎంతో ఇబ్బంది పెట్టారు. అప్పుడు నేను బ్యాటు బాల్ ఇస్తానని చెప్పాను అత్తయ్య. అంతే, బ్యాటు బాలు కావాలని దిగాలుగా కూర్చున్నారు. కోళ్ళ, పిల్లలకి ఏది చెప్పినా అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లల క్రిస్టమస్ పండగ సెలబ్రేషను నేను చూసుకుంటా. నువ్వెళ్ళి రాత్రిపూట మనం తినడానికి ఏమైనా తయారు చేయి అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రోజు క్రిస్మస్ పండుగ. పిల్లలకు సెలవు కావటంతో ఇంటి బయట వంట చేస్తున్న అనామిక దగ్గరికి వచ్చారు. అనామిక పిల్లల్ని చూసి, మీరెందుకొచ్చారో నాకు బాగా తెలుసు. నా దగ్గరైతే ఇప్పుడు డబ్బుల్లో, వెళ్ళండి. అది కాదమ్మా, మేం చెప్పేది కొంచెం వినొచ్చు కదా. కొంచెం కాదు కదా, ఆ కొంచెంలో ఇంకొంచెం కూడా వినను పిల్లలు. ఇక్కడి నుండి వెళ్ళండి, నాకైతే చాలా చాలా పనులున్నాయి. అమ్మా, ఈరోజు క్రిస్మస్ పండుగ కదా. రాత్రికందరూ ఇళ్ల ముందు ఎక్స్మస్ ట్రీ పెట్టుకుంటారు, స్టార్ కూడా కట్టుకుంటారు, గిఫ్ట్లు అందరూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు. మేం కూడా మా ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇస్తాం మమ్మీ, లేదంటే మా పరువు పోతుందమ్మా. నేను మాటంటే మాటే, నా దగ్గర డబ్బుల్లో. మనం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోలేకపోతున్నాం. జరుపుకుంటున్న వాళ్ళని చూసి సంతోషించాలి. వెళ్ళండి, ఇక్కడి నుంచి ముందు వెళ్ళి ఇద్దరూ చదువుకోండి అని గట్టిగా చెప్పటంతో హరీషు భవ్య బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చీకటి పడింది. ఊరంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇంటి బయట అనామిక, హరీషు, భవ్య, రమేషు, ప్రసాద్ అందరూ నిలబడి ఆకాశంలో వెలుగుతున్న చుక్కలని, ఒక్కొక్క ఇంటి ముందు వెలుగుతున్న స్టార్స్ను, మెరుస్తున్న క్రిస్మస్ ట్రీస్ను చూస్తూ ఉంటారు. అప్పుడు బాధగా హరీషు, మమ్మీ, ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు కదా. అవును మమ్మీ, అందరిల్లులు చూడండి క్రిస్మస్ పండుగతో ఎంత సంతోషంగా ఉన్నాయో. మా నీళ్ళు చూడొకసారి బోసుగా ఎంత బాధగా ఉందో. అయ్యో పిల్లలు, మనం పేదవాళ్ళం. మన దగ్గర క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనుకునే డబ్బుల్లేవు. మీరు బాధపడకండి. నన్ను ఇలా పదే పదే అడుగుతూ బాధ పెట్టకండమ్మా అని అనామిక చెప్తూ ఉంటే శాంటాక్లాజ్ వేషంలో శారద మెరిసిపోతున్న క్రిస్మస్ ట్రీ పట్టుకొని స్టార్ని తీసుకొని ఇంటికొచ్చింది. కాని ఎవ్వరూ తనని గుర్తుపట్టలేదు. హరీషు, భవ్యలు తమ ఇంటికొచ్చిన శాంటాక్లాజ్ని చూసి సంబరపడతారు. చప్పట్లు కొడుతూ శాంటాక్లాజ్ వచ్చాడు అంటూ ఎగురుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఏయ్ పిల్లలు, ఈరోజు క్రిస్మస్ పండుగ. ఇలా ఎవరూ బాధగా ఉండద్దు. ఎక్స్మస్ ట్రీని ఇంటి ముందు పెట్టుకోండి, ఈ స్టార్ని ఇంటికి కట్టుకోండి అని చెప్పగానే పిల్లలు అనామికని చూస్తారు. ఖర్చు మనది కాదు కదా పిల్లలు, శాంతాక్లాజ్ ఇస్తున్నాడు, తీసుకోండి, ఇక ఆడుకోండి, క్రిస్మస్ పండుగ చేసుకోండి అని చెప్పగానే హరీషు, భవ్యలు ఎంతో సంబరపడతారు. పిల్లలు, మీకోసం ఈ శాంటాక్లాజ్ తాతయ్య బోలెడు గిఫ్ట్స్ తెచ్చాడు. వీటిని తీసుకోండి, చక్కగా దాచిపెట్టుకోండి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి అని చెప్తూ ఉండగా శారద వేషం ఊడిపోతుంది. అందరూ శారదని చూశారు. అత్తయ్య, మీరా ఇలా శాంటాక్లాజ్ వేషం వేసుకుని వచ్చారా? అవును కోళ్ళ, నేనే. నా మనవడో మనవరాలి సంతోషం కోసం ఇట్టా చేశాను. నీలాగా డబ్బులు లేవని పిల్లల్ని బాధ పెట్టలేను. వాళ్ళు బాధపడతా ఉంటే నేను చూడలేను. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వీలు చిక్కినప్పుడల్లా కూలి పనులకని వెళ్ళి డబ్బుల్ని పిల్లల కోసం దాచిపెట్టాను. ఆ డబ్బులే ఇప్పుడు పిల్లల ఆనందం కోసం ఖర్చు చేశాను. నాకైతే ఇది తప్పు అనిపించలేదు. పిల్లల సంతోషం కంటే ఎక్కువ నాకేది కాదు కదా అని శారద చెప్పగానే హరీషు, భవ్యలు పొంగిపోతారు. మా నానమ్మ చాలా మంచిది. అవును నానమ్మ, మా కోసం మమ్మీ, డాడీ, చివరికి తాతయ్య కూడా ఏమీ చేయలేదు. నువ్వైతే మా ఆనందం కోసం ఇప్పుడు ఇలా చేసావు నానమ్మ. ఇంత హ్యాపీగా ఉన్నామో. లేదు పిల్లలు, తాతిని అనబాకండి.
ఇదంతా ఎవరో కాదు మీ తాతయ్య చేసిన ఐడియానేనమ్మా అని చెప్పగానే పిల్లలు పరుగున వెళ్లి ప్రసాద్కి ముద్దులు పెడతారు. ప్రసాద్ చాలా సంతోషిస్తాడు. ఇక ఆ కుటుంబం అందరూ కలిసి క్రిస్మస్ను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు.